అసలు ఈ అనార్థాలన్నిటికీ కారణం ఆ మేఘన. అసలు దాని బుద్ధే బాగుండుంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు. దేవతల్లాంటి అత్తామావుని దూరం చేసుకున్నది, బంగారం లాంటి మొగుడికి దూరం అయినది. తన కాపురం తన చేతులారా పాడు చేసుకుంది కాక పక్కోల కాపురాలు కూడా కూలగొట్టడానికి చూస్తుంది. ఆ మేఘన ఎప్పుడూ పక్క వాళ్ల వినాశనమే కోరుతుంది. కాని చేస్తున్న తప్పులకి మేఘన బాధపడే రోజు దగ్గరలోనే వస్తుంది. మేఘన ఇప్పుడు వరకు ఎన్నో తప్పులు చేసినది. కానీ ఆ నిశతో కలిసి బంగారం లాంటి మీ కాపురాన్ని కూల్చి శానా పెద్ద పాపం చేసినదమ్మా. శ్రీకృష్ణుడు సైతం శిశుపాలుడికి 100 తప్పుల వరకు అవకాశమిచ్చాడు. ఆ తర్వాతే శిక్షించాడు. అలాగే సమయం వచ్చినప్పుడు ఆ మేఘన చేసిన తప్పులకు కూడా తగిన శిక్షను ఆ భగవంతుడు తప్పకుండా విధిస్తాడు రాములమ్మ. నానిలా మేఘన పక్క నుండి మీకిలా సాయం చేయడం తప్పు ఒప్పో నాకు తెలీదు. కానీ మీకు మంచి జరగడం కోసం నానేటనే చేస్తానమ్మా. రాములమ్మ, ఆ రామనాసురుడి తమ్ముడైన విభీషణుడు అన్నని ఎదిరించి రహస్యాలను రాముల వారికి చేరవేసింది కేవలం ధర్మం వైపు నిలబడ్డం కోసమే. ఇప్పుడు నువ్వు చేస్తుంది కూడా అదే. మా కోసం, మా కుటుంబం కోసం ఇంత చేస్తున్న నీకు నేనేం చేయగలను చెప్పు రాములమ్మ. నాకే సాయం వద్దమ్మా. నా బిడ్డలాంటి మీ కాపురం పచ్చగా 10 కాలాల పాటు నిలబడితే నాకదే చాలమ్మా. తల్లిలాంటి నీ దీవెనలుంటే అంతా మంచి జరుగుతుంది. సరేనమ్మా, నానెళ్తాను. వెళ్ళొస్తానమ్మా. నేను పంపించిన ఆ ఎస్ఐ ప్రదీప్ మా నాన్న మనిషి. డబ్బిస్తే చాలు మనిషిని చంపడానికైనా సాక్ష్యాలు తగలబెట్టడానికైనా సిద్ధపడతాడు. వాడి చేత కిరణ్ని నీ భర్తగా రికార్డ్స్లోకి ఎక్కించా. ఇప్పుడు నువ్వు కిరణ్తో కలిసి ఒకే ఇంట్లో ఉంటూ ప్రూఫ్స్ అన్నీ క్రియేట్ చేసుకుంటున్నావు. అప్పుడు ఏ అడ్డు లేకుండా నువ్వు కిరణ్ భార్యగా కంటిన్యూ అవ్వచ్చు. అలాగే అక్క, ఉరుముక్కు మెరుపులాగా నువ్వు నా తోడుంటే నాకింక భయం ఎందుకక్క? ఎవరిది రికార్డ్ చేసింది? నేను నిషా ఈ ఇంట్లో మాట్లాడుకున్న ప్రతిదీ ఎలా రికార్డ్ అయింది? ఎవరు చేసుంటారు ఇది? రాములమ్మా, రాములమ్మా, రాములమ్మా! వస్తున్నాను. ఏటైనది మేఘనమ్మ అలా అరుస్తున్నావు? ఈ ఇంట్లో నేను నిషా మాట్లాడుకునేటప్పుడు ఉన్నది నువ్వు ఒక్కదానివే కదా. నువ్వేమైనా వీడియో రికార్డ్ చేసావా? అంత తెలివే నాకుంటే నిన్ను మీ అయిని ఎప్పుడో ముంచేసేదాన్ని గాని ఇలా మీ ఇంట్లో పని మనుషులా ఎన్నుకుంటాను. మరిదంతా ఎవరు చేశారో? ఈ వీడియో ఉషా దగ్గరికి ఎలా వెళ్ళింది? మేఘన, నీ ప్రతి ప్రశ్నకి సమాధానం నా దగ్గరుంది. ఇప్పుడు